దేశవ్యాప్తంగా మరోసారి న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యత చర్చకు వస్తోంది. తాజాగా ఒక రాష్ట్ర హైకోర్టిచ్చిన తీర్పు రాజకీయ, పరిపాలన మరియు సామాజిక వర్గాల్లో భారీ చర్చ దారితీసింది. సాధారణంగా హైకోర్ట్లిచ్చే తీర్పులు ఒక కేసుకే పరిమితం కావు. అవి భవిష్యత్తులో ప్రభుత్వాల నిర్ణయాలపై, ప్రజల హక్కుల పరిరక్షణపై మరియు రాజ్యాంగ అమలుపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయి. ఇదే కారణంగా ఈ తాజా తీర్పును సంచలన తీర్పుగా అభివర్ణిస్తున్నారు. ఈ కేసు ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలు, పరిపాలనా విధానాలు మరియు ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించింది. పిటిషనర్లు కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. వారి అభిప్రాయం ప్రకారం కొన్ని నిర్ణయాలు ప్రజల హక్కులను ప్రభావితం చేస్తున్నాయని, వాటిని రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు అన్ని వాదనలు, ఆధారాలను సమగ్రంగా పరిశీలించారు. చట్టపరమైన కోణం మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలు మరియు పరిపాలనా బాధ్యతలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. తీర్పు వెలువరిస్తూ కోర్టు స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, ప్రభుత్వాలు ఎంత శక్తివంతమైనవైనా అవి రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. కోర్టు తన తీర్పులో ఒక కీలక అంశాన్ని హైలైట్ చేసింది. ప్రజల ప్రాథమిక హక్కులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించబడకూడదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం చట్టబద్ధంగా ఉండాలి. పారదర్శకత, సమానత్వం, న్యాయం ఈ మూడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఇవి పాటించకపోతే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం సహజమని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ద్వారా ప్రభుత్వాలకు ఒక గట్టి సందేశం వెళ్ళిందని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పరిపాలనా నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలని, చట్టపరమైన ప్రక్రియలను ఖచ్చితంగా పాటించాలని ఈ తీర్పు సూచిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశముంది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ తీర్పు పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఈ తీర్పును తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇది పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం అని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పును గౌరవిస్తామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇంకో ముఖ్య అంశం ఈ తీర్పు సాధారణ ప్రజలపై చూపే ప్రభావం. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తీర్పు ప్రజలకు ఒక భరోసాను ఇస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తమ హక్కులను ప్రభావితం చేస్తే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చని ప్రజలు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఈ తీర్పు పరిపాలన పారదర్శకతను పెంచే అవకాశముంది. ప్రభుత్వ శాఖలు ఇకపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చు. చట్టపరమైన ప్రక్రియలను ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేస్తాయి. ఇంకా ఒక కోణంలో చూస్తే ఈ తీర్పు దేశంలోని న్యాయ వ్యవస్థ బలాన్ని మరోసారి నిరూపించింది. ప్రజాస్వామ్యంలో 3 స్తంభాలు ఉంటాయి: శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ. వీటిలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసి ప్రజల హక్కులను కాపాడటం చాలా ముఖ్యం. ఈ తీర్పు ద్వారా అదే విషయం మరోసారి స్పష్టమైంది. మొత్తానికి హైకోర్టు సంచలన తీర్పు అనే పదం కేవలం ఒక హెడ్లైన్ మాత్రమే కాదు, అది ఒక పెద్ద సందేశం. ప్రభుత్వాలకు చట్టపరంగా ఉండండి, ప్రజలకు మీ హక్కులు సురక్షితం, న్యాయ వ్యవస్థకు మీరు ప్రజాస్వామ్యానికి రక్షకులు. రాబోయే రోజుల్లో ఈ తీర్పు ప్రభావం ఎలా ఉంటుందో, ఇతర కేసుల్లో ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: ఈ తీర్పు దేశ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకువచ్చే అవకాశముంది. దీనికి సంబంధించి నేను మరింకేదైనా సహాయం చేయగలనా?